వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజైతే నేను మీ ముందుకి మహాగాథ బుక్ నుంచి 7th స్టోరీతో వచ్చేసాను. సో 7th స్టోరీలో ఏం జరుగుతుంది అంటే, ఒకానొక సమయంలో బ్రహ్మపుత్రులు తెలుసు కదండి, కుమారులు అనుకున్నాం నలుగురు, వారిని మానసపుత్రులు అని కూడా అనొచ్చు. వారు అన్ని లోకాలను కూడా దర్శిస్తూ ఉన్నారనమాట. వారికి జ్ఞానం సంపాదించడమే మెయిన్ గోల్. అయితే మొత్తం ఈ లోకాలన్నీ తిరుగుతున్నప్పుడు వారి యొక్క తండ్రి చేసినటువంటి సృష్టిని చూసి వాళ్ళు చాలా ముగ్ధులయ్యారనమాట, ఆయన యొక్క హస్తకళను చూసి. అయితే అలా వెళ్తూ ఉండగా వాళ్ళు సప్తఋషుల్ని కలుస్తారు. వాళ్ళతో సంభాషించి వాళ్ళ సాంగత్యంలో కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. తర్వాత అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళి మహాశివునికి వాళ్ళు నమస్కారం చేసుకుని ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడి నుంచి వైకుంఠానికి బయలుదేరతారు. వైకుంఠానికి 7 ద్వారాలు కదండి, 6 ద్వారాల్లోకి నుంచి ప్రవేశించి 7వ ద్వారంలోకి ప్రవేశిస్తుండగా 2 వ్యక్తులు వచ్చి వారిని అడ్డగించారు. అయితే ఈ బ్రహ్మకుమారులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నిస్తారనమాట, ఎవరు మీరు అని. అయితే మమ్మల్ని జై విజయులు అంటారు, మేము ఈ వైకుంఠానికి ద్వారపాలకులం, అయినా ఇక్కడ అందరికీ వెళ్ళడానికి అనుమతి ఉండదు, కొంతమందికి మాత్రమే అనుమతి ఉంటుంది ప్రవేశించడానికి అని చెప్తారనమాట. అయితే అప్పుడు బ్రహ్మపుత్రులు ఏమంటారంటే, మేము స్వయాన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కుమారులం, మేము చాలా పవిత్రమైనటువంటి వారు, మేము వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళనివ్వండి అని వాళ్ళని తోసుకుని వెళ్ళిపోతుండగా జై విజయులు నిరాకరిస్తారనమాట లోపలికి పంపించడానికి. అయితే ఈ కుమారుడికి వారి యొక్క పేర్ల అర్థాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే మీరు జై విజయులు అన్నారు కదా, మీ పేర్లకు అర్థాలు ఏమిటి అని అడిగితే, జయము మరియు విజయము. జయము అంటే ఎవరిని వారు, అంటే ఒక వ్యక్తి తనని తాను జయించుకుంటే గనక దాన్నే మనం జయమంటాం. అలా కాకుండా మరొక వ్యక్తిపై జయాన్ని సాధిస్తే దానిని మనం విజయం అంటాం. ఒక వ్యక్తిపై ఒక జయాన్ని సాధించడం అంటే మన యొక్క మనసుని, మన యొక్క ఆలోచనలు, మన యొక్క పనులు, వీటన్నిటినీ కూడా నియంత్రించే శక్తి మనకు ఉండాలన్నమాట, మన కంట్రోల్లో ఉండాలి అవన్నీ. సో అలా ఎప్పుడైతే మనం అధిగమిస్తామో ఆ సిచ్యువేషన్ మనం సెల్ఫ్ కాంకర్ అంటాం ఇంగ్లీష్లో. సో ఎవరైతే తమను తాము జయించుకుంటారో వారికి మోక్షం కలుగుతుంది, అటువంటి వారికి మాత్రమే వైకుంఠంలో చోటు ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. అయినా కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్నపిల్లల్లా ఉన్నారు, మీరు ప్రపంచాన్ని ఏం చూసారు, మీకు అంత అవగాహన ఉండదు, సో మీలాంటి వాళ్ళని నేను ఎలా చేస్తాము అని చెప్పేసి వాళ్ళిద్దరు అంటారనమాట. అయితే అప్పుడు దానికి మానసపుత్రులు, మేము చూడడానికి చిన్నపిల్లల్లా ఉన్నప్పటికీ కూడా మేము పవిత్ర ఆత్మలము, మమ్మల్ని లోపలికి పంపించండి అని అడుగుతారు. అయితే అయినా కూడా వాళ్ళు నిరాకరిస్తారనమాట. ఇంకా చేసేదేం లేక, సరే మేము ఇలా వచ్చామని చెప్పేసి శ్రీహరికి తెలియజేయండి, ఆయనే మమ్మల్ని లోపలికి రమ్మంటారు అని చెప్తారనమాట. దానికి కూడా జై విజయులు, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఎవరిని కలవరు, ఆయన యోగ నిద్రలో ఉన్నారు అని చెప్పేసి చెప్తారనమాట. అయితే దానికి ఎంతో కోపంతో ఉన్నటువంటి బ్రహ్మకుమారులు లోపలికి వెళ్ళనీయట్లేదని వారి యొక్క కమండలంలో నీటిని తీసుకొని జై విజయన్ ఇద్దరిని కూడా శపిస్తారనమాట. ఏ అధికారం చూసైతే మీరు ఈరోజు ఇంత మిడిసిపడుతున్నారో, అలాగే ఈ యొక్క వైకుంఠంలో ప్రశాంతతను లేకుండా చేస్తున్నారో, మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డగిస్తున్నారో, ఆ విధంగానే మీరు వారి యొక్క శ్రీ మహావిష్ణు సాంగత్యాన్ని కోల్పోయి, ఈ యొక్క ఏదైతే దేవతా రూపాలు ఉన్నాయో వాటిని కోల్పోయి మీరు భూమి మీద మానవ రూపం ఎత్తి అక్కడ చాలా కష్టాలు అనుభవిస్తారు అని చెప్పి వారిద్దరికీ కూడా శాపాన్ని ఇస్తారనమాట. అయితే అది విన్నటువంటి జై విజయులు ఇద్దరూ కూడా దుఃఖంతో నిండిపోయి వాళ్ళు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, కాపాడండి కాపాడండి ప్రభు అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. అయితే వారిని చూసినటువంటి శ్రీ మహావిష్ణువు జరిగిందంతా ఆయన తెలుసుకొని, ఆయనకు ఆల్రెడీ తెలుసు, వీరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయనకు కూడా కొంత బాధగా కలుగుతుందనమాట, ఎందుకు ఇలా చేశారు అని. అయితే వాళ్ళతో అంటారనమాట, వాళ్ళు స్వయంగా బ్రహ్మపుత్రులు, వాళ్ళని మీరు నిందించాల్సిన అవసరం లేదు, కానీ ఇలా చేశారు కాబట్టి మీరు శాపాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్తారనమాట. అయితే అప్పుడు జై విజయులు ఇద్దరు కూడా అడుగుతారనమాట, మీరు ఆ శాపాన్ని తొలగించగలరా అని. అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను దానిని రివర్స్ చేయలేను, కానీ దానికి ఒక కాలాన్ని నేను నిర్ణయించగలను అని చెప్తారనమాట. మీరు ఒక 7 జన్మలు నా భక్తులుగాను, లేకపోతే 3 జన్మలు నా యొక్క శత్రువులుగాను మీరు భూమి మీద అవతరించాలి అని చెప్తారనమాట. అయితే వీరిద్దరూ
ఒక జన్మ అంటే భూమి మీద చాలా సమయం ఉంటుంది కదా, కాబట్టి మేము ఈ 3 జన్మలు మీ శత్రువులుగా మేము భూమి మీద అవతరిస్తాము అని చెప్తారనమాట. అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరు ఏదైతే నా శత్రువులుగా అవతరించారో అప్పుడు మిమ్మల్ని లోకులు అనేక రకాలుగా నిందిస్తారు. అదేవిధంగా మీ యొక్క బొమ్మలను దగ్ధం చేస్తారు. కాబట్టి మీరు దేన్ని చూస్ చేసుకుంటారు, మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అడుగుతారనమాట. అయితే వాళ్ళు ఎంతమంది మమ్మల్ని ద్వేషించినప్పటికీ కూడా మేము మాత్రం మీకు దూరంగా ఎక్కువ కాలం ఉండలేము, అందుకనే మేము 3 జన్మలు మీకు శత్రువులుగా భూమి మీద అవతరిస్తామని చెప్పేసి చెప్తారు. అయితే శ్రీ మహావిష్ణువు దానికి సరే అంటారనమాట. అని అప్పుడు మనం ఏవైతే నెక్స్ట్ వీడియోస్లో చూస్తామో, మామూలుగా మనకి 4 యుగాలు ఉన్నాయి కదండి, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో ఈ 3 జన్మల్లో వీరు చూస్ చేసుకున్నారు కదా. ఇప్పుడు సత్యయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిప లాగా ఇద్దరు కూడా జన్మిస్తారనమాట, ఎవరు జై విజయులు. అలాగే త్రేతాయుగంలో వారిద్దరూ కూడా రావణుడు మరియు కుంభకర్ణుడు లాగా జన్మిస్తారు. అలాగే ద్వాపర యుగంలో ధన్వక్ర మరియు శిశుపాల వీరిద్దరుగా కూడా జన్మించడం జరుగుతుంది. ఈ విధంగా 3 జన్మల్లో కూడా వారిలో జన్మిస్తారు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు వారితో చెప్తారనమాట. అయితే అప్పుడు అది విని విజయుడు ఒకసారి కొంచెం చిన్న చిరునవ్వు నవ్వి, కానీ మా దగ్గర ఒక విన్నపం ఉంది మహావిష్ణు, మీరు దాన్ని వినండి అని చెప్తారనమాట. మేము ఏ విధంగా అయితే మీకు శత్రువులుగా జన్మిస్తామో, మేము మీ ఎదుటికి వచ్చినప్పుడు మీ చేతిలో మాత్రమే మేము మరణాన్ని పొందాలి అని చెప్పి అడుగుతారు. అప్పుడే మాకు వైకుంఠం అనేది లభిస్తుంది మేము చనిపోయిన తర్వాత అని చెప్పేసి అడుగుతారనమాట. దానికి కూడా విష్ణువు సరే అంటారు. ఈ విధంగా అనేక యుగాల్లో కూడా ఈ విధంగా జై విజయులు కూడా ఆయా జన్మల్లో కొన్ని జన్మల్లో అయితే రాక్షస రూపాలు కూడా తీసుకున్నారు. సో వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క శత్రువులుగా జన్మించి ఆయన యొక్క అవతారంతో యుద్ధం చేసి ఆయన చేతిలోనే మరణిస్తారు. సో ఇవన్నీ కూడా మనం రాబోయే వీడియోస్లో చూద్దాము. సో ఇంతటితో అయితే స్టోరీ 7 పూర్తవుతుంది. సో ఇప్పటి వరకు కనుక నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.